కి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారం. సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుముల వెంకటమ్మ. సహకార వార్తల ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా సహకార విద్య మరియు శిక్షణను ఎన్సిసిటి విస్తరిస్తోంది. లోక్సభలో అమిత్ షా. దేశవ్యాప్తంగా సహకార విద్య సామర్థ్య నిర్మాణం మరియు అట్టడుగు స్థాయి శిక్షణను బలోపేతం చేయడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్ ఎన్సిసిటి చేపట్టిన ప్రధాన కార్యక్రమాల శ్రేణిని కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా లోక్సభలో లిఖితపూర్వక సమాధానాలలో ప్రస్తావించారు. సహకార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 6 నుండి 10 తరగతులకు సహకార సంఘాలపై ఎన్ఈపి సమలేఖన మరియు వయస్సు తగిన మరియు నిర్దిష్టత మాడ్యూళ్లను అభివృద్ధి చేయడానికి ఎన్సిసిటి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని షా తెలిపారు. ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా ఎన్సిసిటి నిరంతర ఒప్పించడం మరియు మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వం అనుసరించి యువ విద్యార్థులు సహకార ఉద్యమంపై ప్రాథమిక అవగాహన పొందటానికి వీలుగా ఎన్సిఈఆర్టి ఇప్పటికే 6వ తరగతికి సహకార సంఘాలపై ఒక అధ్యాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ అవగాహనను మరింత పెంచుకోవడానికి ఎన్సిసిటి ఎన్సిఈఆర్టితో సంప్రదించి ఎన్సిఈఆర్టి పాఠశాలల ప్రాథమిక స్థాయి విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని సహకారంపై ప్రత్యేక మాడ్యూల్ను అభివృద్ధి చేసింది. దేశ నిర్మాణంలో సహకార సంఘాల పాత్రను అర్థం చేసుకోవడానికి మరియు సహకారాలను కెరీర్ మార్గంలో పరిగణించడానికి యువతను ప్రేరేపించడానికి ఈ మాడ్యూల్ ప్రయత్నిస్తుంది. శిక్షణ మరియు అభివృద్ధి నిధి టిడిఎఫ్ పై భారం లేకుండా సహకార శిక్షణ మరియు విద్యలో కౌన్సిల్ తన కీలకమైన పని కొనసాగించడానికి వీలు కలిగించే ముఖ్యమైన ఆర్థిక సంస్కరణ అయిన ఎన్సిసిటి కోసం ప్రభుత్వం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ జనరల్ అనే కొత్త ఆబ్జెక్ట్ హెడ్ ను ప్రారంభించిందని మంత్రి పేర్కొన్నారు. శిక్షణ మౌలిక సదుపాయాల సకాలంలో విస్తరణ మరియు అప్గ్రేడ్ ను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ ఏకకాలంలో ప్రతి ఎన్సిసిటి సంస్థకు బిల్డింగ్ సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎన్సిసిటి శిక్షణలు బాగా నిర్వహించాయి. సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో సిఎస్సి పోర్టల్లో అందుబాటులో ఉన్న ట్యాక్స్ కోసం 648 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 25 రాష్ట్రాల్లోని 564 జిల్లాలలో 30,210 మంది పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖ ఆదేశాల మేరకు 24,500 మంది కంటే ఎక్కువ ట్యాక్స్ కోసం కొత్త రౌండ్ యాక్టివేషన్ మరియు ఆన్బోర్డింగ్ శిక్షణ కూడా ప్రారంభించబడింది. ఎన్సిసిటి కొత్తగా ప్రారంభించబడిన బహుళ ప్రయోజక సహకార సంఘాలకు ఎంపాక్స్ శిక్షణ ప్రారంభించిందని షా తెలిపారు. దేశవ్యాప్తంగా 22,283 ఎంపీసీఎస్లు సృష్టించబడ్డాయి. 153 కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. 2027 అక్టోబర్ 31 నాటికి 6,817 మంది పాల్గొనే వారికి శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క పంట బీమా విభాగంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం పిఎంఎఫ్
BY RWBCIS కింద 10,000 ప్యాక్స్ వాటాదారులలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి NCCT 200 శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది మరియు దశల వారీగా అమలు చేయబడుతుంది. విద్యారంగంలో RICM చండీగఢ్ ఒక ద్వివార్షిక పీర్ రివ్యూడ్ జనరల్ సహకారిత అనుబంధ సంస్థను ప్రారంభించింది. దీని మొదటి సంచిక ఏప్రిల్ 2025లో విడుదలైంది మరియు రెండవ సంచిక డిసెంబర్లో విడుదల కానుంది. AICTE ఆమోదించిన PGDM ADM ప్రోగ్రాంలను కూడా ఈ సంస్థ పునరుద్ధరిస్తుంది. అడ్మిషన్లు డిసెంబర్ 2025 నుండి ప్రారంభమవుతాయి. NCCT సహకారంతో PMBI ఆమోదించబడిన స్టోర్ కోడ్లలో 300 కొత్త PMBJKలను అమలు చేయడానికి PACS లకు శిక్షణ ఇస్తామని షా తెలిపారు. ఈ పెద్ద ఎత్తున జోక్యాలతో భారతదేశం అంతటా సహకార విద్య, శిక్షణ మరియు సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యంతో NCCT కేంద్ర స్తంభంగా ఎదుగుతోందని అమిత్ షా పేర్కొన్నారు.